హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ డారో. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ తో కేబుల్ 1 లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ బిలోనే ఉంటుంది. టోటల్ రన్ టైం వచ్చేసి 2.5 అవర్స్ ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటంటే, మనకి సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక మర్డర్ అవుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఎపిసోడ్ నచ్చలేదు, సెకండ్ ఎపిసోడ్ కూడా నచ్చలేదు, థర్డ్ ఎపిసోడ్ కూడా నచ్చలేదు, ఫోర్త్ ఎపిసోడ్ కూడా నచ్చలేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు నాకేం నచ్చలేదు. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబులా అంటే నో గైస్, కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. అసలు సిరీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు బాగుండవు గైస్, అసలు కంటే అసలు బాగుండవు అనమాట. చాలా డల్ గా ఉంటాయి. అసలు మనం సిరీస్ చూస్తున్నాంరా అని అది కూడా రాదనమాట. నన్ను అడిగితే మన తెలుగు వాళ్ళు యూట్యూబ్ లో వెబ్ సిరీస్లు బాగా తీస్తారు. ఇంకా సిరీస్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కొంచెం బాగుంటాయి అనమాట. అంటే మనకి రిలేటబుల్ గా ఉంటాయి. అంటే మనకి ఇంకా మూవీలో స్టోరీ గురించి అయితే నేను మాట్లాడను. ఎందుకంటే సీరీస్ మొత్తం అవ్వలేదనమాట. అందువల్ల మాట్లాడదలుచుకోలేదు. నిజం చెప్పాలంటే అంత పెద్ద స్టోరీ ఏం కాదు. మనకు స్టోరీ అర్థమైపోతా ఉంటది. బట్ చూద్దాం, నెక్స్ట్ వీక్ అయితే ఇంకా కొన్ని ఎపిసోడ్‌లొస్తాయి. ఎలా ఉంటుందో ఏంటో అనేసి. చూడాలి మరి స్టోరీ ఎలా ఉంటుంది ఏంటో అనేసి. ఇంకా సీరీస్‌లో కొన్ని క్యారెక్టర్స్ మనకు చూపిస్తా ఉంటారు. అసలుకి అయి ఎందుకు చూపిస్తారో అర్థం కాదనమాట. ఇంకా సీరీస్‌లో స్క్రీన్ ప్లే కూడా అంతగా బాగుండదు మామ. కొన్ని సీన్స్‌లో అయితే కెమెరా షేక్ అవుతా ఉంటదనమాట. ఇంకా సీరీస్‌లో అయితే పెద్ద పెద్ద అన్లాజిక్ సీన్సే ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. అసలకేంటంటే డారో అనే అమ్మాయి క్యారెక్టర్ అయితే అసలు మనకు చూపియరనమాట. అసలు డీటెయిలింగ్ ఉండదు, ఏముండదు. డబ్బింగ్ అయితే ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్‌లో కొంచెం పర్లేదు అనిపించింది. థర్డ్ ఎపిసోడ్‌లో మళ్ళీ పోయిందనమాట. బాగుండదు థర్డ్ ఎపిసోడ్‌లో. ఇంకా సీరీస్‌లో డబ్బింగ్ కూడా బాగలేదంటే మనం ఏం చెప్తాం గైస్. ఇంకా సీరీస్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే చాలా క్రింజ్‌గా ఉంటాయి. కొంతమంది ఏంటంటే సిట్టింగ్ ఏస్తారు. ఆ సిట్టింగ్‌లో సీన్స్ అయితే క్రింజ్‌గా ఉంటాయి మామ. నన్నడిగితే ఇలాంటి సీరీస్‌లు ఒక 10 ఇయర్స్ బ్యాక్ రావాల్సింది ఇప్పుడొచ్చిందనమాట. ఇంకా సీరీస్‌లో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా సీరీస్ ఎలా ఉందంటే నాకైతే అసలు నచ్చలేదు. సీరీస్‌లో ఏమైనా కొంచెమన్నా బావుందా అంటే అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ బావుంటాయి అంతే. అంతకు మించి అయితే ఇంకేం బావుండదు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 0.5 ఔట్ ఆఫ్ 5.